గైస్ ఈ వీడియోలో మనం డీసీ వర్సెస్ ఆర్ఆర్ ప్రివ్యూ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ అయితే మనం హెడ్ టు హెడ్ రికార్డ్ చూద్దాం. ఇప్పటివరకు ఈ రెండు టీంలు 29 మ్యాచ్లు ఆడితే 15 మ్యాచ్లు ఆర్ఆర్, 14 మ్యాచ్లు ఢిల్లీ అయితే గెలిచింది. రేపు కానీ ఢిల్లీ కానీ గెలిస్తే లెక్క సమం అయిపోద్ది. కానీ ఢిల్లీని ఆపడానికి ఆర్ఆర్ పక్క ఒక బౌలర్ ఉన్నాడు, అతనే ఆర్చర్. లాస్ట్ మ్యాచ్ అయితే ఫామ్ డిప్ అయింది, అంతకుముందు మ్యాచ్లు అయితే అద్భుతంగా వేశాడు. రేపు ఆర్ఆర్లో ఆర్చర్ ఎలా వేస్తాడనేది కీలకం కాబోతుంది, చూద్దాం. అందులో ఢిల్లీ వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో ఓడిపోయింది, రేపు రెండో మ్యాచ్ ఆడబోతుంది. ఇప్పుడైతే పూర్తి రివ్యూలోకి తెలిపోదాం. ఫస్ట్ అయితే టాస్ గెలిచిన టీం అయితే ఖచ్చితంగా చేసింగే చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఫస్ట్ బ్యాటింగ్ టీం గెలిచినా కూడా ఈసారి చేసింగ్కే ప్రిఫర్ చేస్తుంది. ఎందుకంటే ఢిల్లీ హోమ్ గ్రౌండ్ ఫిరోజ్ షా కోట్లో వచ్చేసి చిన్న గ్రౌండ్ కాబట్టి చేసింగ్ చేసే టీంకి ఈజీగా ఉంటుంది. సో ఖచ్చితంగా టాస్ గెలిచే టీం అయితే ఫీల్డింగ్ తీసుకుంటుంది. సో దాంట్లో ఎటువంటి డౌట్లు ఉండవు. ఇక ప్లేయింగ్ లెవెన్లో మార్పులు అంటారా, ఫ్రేజర్ మెగ్గర్క్ ప్లేస్లో డూప్లిసిస్ వస్తాడు ఫిట్గా ఉంటే, లేదంటే మెగ్గర్క్తోనే వెళ్తారు. కరుణ్ నాయర్ మట్టుకు ఆపే ఛాన్స్ లేదు, బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. జెర్సీ సినిమా చూపిస్తున్నాడు అందరికీ. సో కరుణ్ నాయర్ రేపు ఎలా ఆడుతున్నదో చాలా కీలకంగా కాబోతుంది. సో ఇక ఆర్ఆర్ విషయానికి వచ్చేసి అందరూ ఫామ్లో ఉన్నారు, కానీ ఒకరికి ఎక్కడో ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అవుతుంది. వాళ్ళు బౌలర్స్ అందరూ బాగానే ఉన్నారు. తుషార్ దేశపాండే రన్స్కి అయితే వెళ్ళిపోయాడు లాస్ట్ మ్యాచ్. సో దాని మీద వాళ్ళు వర్క్ చేస్తారు. ఎటువంటి మార్పులు ఉండవు. ఆర్ఆర్ కూడా సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వెళ్తుంది. మేబీ ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్ని కార్తికేయన్ కాకుండా వేరే ఎవరినైనా ట్రై చేయొచ్చు, కానీ మిగతా ఎటువంటి చేంజెస్ ఉండవు. ఇక పిచ్ రిపోర్ట్కి వెళ్ళిపోతే ఫిరోజ్ షా కోట్లో అయితే స్పిన్కి అనుకూలిస్తుంది బాగా, కానీ చిన్న గ్రౌండ్. స్పిన్లో కొంచెం లైన్ అండ్ లెంత్ మారిపోయినా కూడా డిసైడ్లు అయిపోతాయి, సిక్సర్లు పడిపోతాయి. సో కాబట్టి స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ బాగా వేస్తున్నారు. వాళ్ళలో కానీ ఎవరైనా రన్స్కి వెళ్తే మటుకు ఆర్ఆర్కి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఆర్ఆర్ పక్క కూడా తీక్షణ, హసరంగా లాంటి ప్రాపర్ స్పిన్నర్లు ఉన్నారు. కాబట్టి రేపు అయితే స్పిన్నర్లు ఏ టీంలో బెస్ట్ వేస్తారో ఆ టీంకి గెలిచేదని ఛాన్స్ ఉంది. నేనైతే ఢిల్లీయే గెలుస్తుంది అనుకుంటున్నా, బట్ ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళు హోమ్ మ్యాచ్లో ఓడిపోయినా కూడా రెండో మ్యాచ్ గెలిచి కంబ్యాక్ ఇస్తుంది అనుకుంటున్నా. మేబీ ఆర్ఆర్ గెలవాలంటే మటుకు ఖచ్చితంగా ఆర్చర్ చాలా కీలకంగా పోతున్నాడు. అలాగే జైస్వాల్ కూడా ఓపెనర్గా లాస్ట్ మ్యాచ్ ఆడిన నాకు ఏదైతే ఉందో ఆర్సీబీతో అదే రేపు కానీ రిపీట్ చేస్తే కూడా ఆర్ఆర్కి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక కీ బ్యాటిల్స్ విషయానికి వచ్చేస్తే ఆర్చర్ వర్సెస్ కేఎల్ రాహుల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అలాగే ఆర్చర్ వర్సెస్ డీసీ ఓపెనర్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అలాగే కుల్దీప్ వర్సెస్ మిడిల్ ఆర్డర్, ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్, ధ్రువ్ జురేల్ కానివ్వండి, హెట్మైర్ కానివ్వండి, అలాగే నితీష్ రాణా కానివ్వండి, వీళ్ళు కుల్దీప్ యాదవ్ని ఎలా ఆడతారనేది కూడా కీ బ్యాటిల్గా మారబోతుంది. సో ఇక్కడ ఎవరైతే పై చేసి సాధిస్తారో ఆ టీమే గెలవబోతుంది అనుకుంటున్నాను. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి నేనైతే ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్కి అనుకుంటున్నాను. ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే కొట్టబోతున్నా అనుకున్నా. లేదనుకుంటే మటుకు యశస్వి జైస్వాల్ ఒక మంచి నాకు ఆడి ఆర్ఆర్ని గెలిపిస్తాడు అనుకుంటున్నా. ఓవరాల్గా అయితే నేను 60% డీసీ, 40% ఆర్ఆర్ అయితే గెలుస్తుంది అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ప్రివ్యూ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటాను. బై, థ్యాంక్స్.